యోహాను వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం నుండి 11వ వచనం వరకున్న వాక్యాన్ని ఈరోజు మనం వినబోతా ఉన్నాము. ఇది మెసేజ్ నెంబర్ 42. ఒకవేళ మీరు డైరెక్ట్గా కనుక వాక్యం వింటున్నట్లయితే, ఈ 42వ వర్తమానం మీరు వింటున్నట్లయితే ముందు చెప్పినటువంటి 41 మెసేజెస్ యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి ప్రతి పదము, ప్రతి వచనము, ప్రతి అధ్యాయము చెప్పుకుంటూ వస్తున్నాము. దయచేసి మీరు దేవుని వాక్యము అంతా కూడా, సంకల్పం అంతా కూడా వినాలని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఈరోజు మన దృష్టి 4వ అధ్యాయము 7వ వచనం నుండి 11వ వచనం వరకున్న వచనాల మీద ఉంచబోతా ఉన్నాము. ఈ వచనాలలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి పాయింట్ 7వ వచనంలో ఉంది, 11వ వచనంలో కూడా ఉంది. సో ఈ రెండు వచనాలు ఆయన చెప్పాలనుకున్న దానికి నిజానికి బ్రాకెట్ లాగా బిగినింగ్ అండ్ ఎండింగ్తో అదే మాటతో మొదలవుతున్నాయి, అదే మాటతో ఎండ్ అవుతున్నాయి. కాబట్టి మనము ఈ వచనాలను జాగ్రత్తగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఈ వచనాలలో ఉన్నటువంటి మెయిన్ పాయింట్ ఏంటి అనేటువంటిది నేను లాస్ట్ మెసేజ్లో చెప్పడం మొదలుపెట్టాను. మెయిన్ పాయింట్ ఏంటంటే, మనము ఒకరిని ఒకరు ప్రేమించాలి. ఆ మాట 7వ వచనంలో అన్నాడు, ప్రియులారా మనము ఒకరినొకడు ప్రేమింతుము అనేటువంటి మాట 7వ వచనంలో ఉంది. అలాగే మీరు 11వ వచనంకి రండి. 11వ వచనంలో కూడా ప్రియులారా దేవుడు మనల్ని ఎలాగూ ప్రేమింపగా మనము ఒకరినొకడు ప్రేమింప బద్దులమై ఉన్నాము. సో మనకి థ్రస్ట్ ఏంటి, మెయిన్ పాయింట్ ఏంటి అనేటువంటిది అర్థమైంది. మెయిన్ పాయింట్ థ్రస్ట్ ఏంటంటే ఏంటి యోహాను చెప్పాలనుకుంటున్నాడంటే, మనము ఒకరినొకరు ప్రేమించాలి. మనం ఒకరినొకరు ప్రేమించాలి. ఆయన మాట్లాడుతున్నటువంటి డైమెన్షను హారిజాంటల్ డైమెన్షన్. నిజానికి ఆయన చాలా ప్రేమగా మాట్లాడుతూ చెప్తున్నాడు ఈ మాట. మనము జనరల్గా సహోదరుడితో మాట్లాడేటప్పుడు ప్రియుడా అని మనం మాట్లాడం. అంటే మనం మాట్లాడేటప్పుడు ప్రేమ కూడా లేకుండా మాట్లాడుతుంటాం సహోదరులతో. కానీ యోహాను అలా కాదు. యోహాను మాట్లాడటం ఎలా మాట్లాడుతున్నాడు? ప్రియులరా అని మాట్లాడుతున్నాడు. బిలౌడ్ అనేటువంటి మాట చిన్న మాట ఏం కాదు. బిలౌడ్ అనేటువంటి మాట పెద్ద మాట. ఎందుకంటే ప్రేమించబడిన వారు ప్రేమకు అర్హులు, ప్రేమ పొందటానికి అర్హులు, లేకపోతే దేవుడు ప్రేమను పొందినటువంటి వాళ్ళు, మీరు ప్రియులు అని చెప్పి పిలుస్తున్నాడు. మనము మన సహోదరులను కూడా అలా పిలవటం నేర్చుకుంటే మంచిదే. ప్రియుడా, లేకపోతే ప్రేమగా మాట్లాడటం మొదలు పెట్టడం కూడా మంచిదే. ఈయన 2 వచనాల్లో కూడా, 7వ వచనంలో 11వ వచనంలో కూడా, 2 వచనాల్లో కూడా సంఘంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలను ఏమని పిలుస్తున్నాడు? ప్రియులారా అనే మాటతోనే పిలుస్తున్నాడు. దాంట్లోనే ప్రేమ చూపిస్తున్నాడు. ప్రేమతోనే తను చెప్పాలనుకున్నటువంటి మాటలను కూడా ప్రేమతో చుట్టి చెప్తున్నాడు అనమాట. ప్రేమతో మాట్లాడాలంటాం కదా మనం. ప్రేమతో మాట్లాడాలని చెప్పి అసలు మొదటి పదమే చెడ్డ పదం వచ్చింది అనుకోండి నోట్లో నుంచి, మంచిది కాదు. సో ఈయన చాలా చక్కగా వాళ్ళను అడ్రస్ చేసే విధానము చాలా ప్రేమగా మాట్లాడుతున్నాడు. నిజానికి ఈయన ఈజ్ ఎ డిసైపుల్ ఆఫ్ లవ్. మనందరికీ తెలుసు కదా, ప్రేమ గురించి ఎక్స్టెన్సివ్గా మాట్లాడిన అపోస్తుల్లో ఈయనే ఉన్నాడు. ప్రేమ గురించి ఎక్కువ మాట్లాడినాడు. మిగిలిన అపోస్తులు మాట్లాడారు, కానీ ప్రేమ గురించి ఎక్కువగా మాట్లాడినటువంటి ఆయన మీరు ఒకరినొకరు ప్రేమించండి అని చెప్తున్నాడు. ఒకరినొకరు ప్రేమించటం అంటే వెంటనే మనకు ఆన్సర్ తెలుసు. ఆన్సర్ ఏంటంటే, అల్టిమేట్లీ ఈ వచనాలు మనల్ని అడుగుతుంది ఏంటంటే, నేను మిమ్మల్ని ప్రేమించాలి, మీరు నన్ను ప్రేమించాలి. మీరు మీ పక్కన ఉన్నటువంటి సహోదరిని ప్రేమించాలి. సంఘంలో ఉన్నటువంటి అందరినీ కూడా మీరు ప్రేమించాలి. క్రీస్తు యొక్క రక్తంలో కడగబడినటువంటి ప్రతి బిడ్డను కూడా మనము ప్రేమించాలి. సో ఇది మెయిన్ ఆజ్ఞ. మనము ప్రేమించాలంట, ఒకరినొకరు మనము ప్రేమించాలి అనేటువంటిది ఆయన చెప్తున్నటువంటి మెయిన్ పాయింటే. కాకపోతే ఇది అసలు ఆజ్ఞతో మొదలుపెట్టి, మనం ప్రేమించండి ఒకళ్ళనొకళ్ళు అనేటువంటి దాంతో మొదలుపెట్టాడు. అదే మాటతో ఈ వచనాలను కూడా ఎండ్ చేశాడు, మనం ఒకరినొకళ్ళు ప్రేమించండి అని. కానీ మన డిఫికల్టీ ఏంటంటే, మనము ప్రేమించము, లేకపోతే ప్రేమించట్లేదు. మేబీ అలా చెప్తే మంచిదే. మనం ప్రేమించట్లేదు. మనము దేవుడు కోరుకుంటున్న విధంగా మన సహోదరులను, మన సహోదరులను మనము ప్రేమించట్లేదు.
దేవుడు కోరుకుంటున్న విధంగా మనం మన సహోదరులను మన సహోదరులను మనము ప్రేమించట్లేదు. మనల్ని మనము ప్రేమించుకుంటున్నాము. మనమంటే మనకు చాలా ఇష్టము. మనము చాలా కేర్ తీసుకుంటాం మన గురించి. మన బాడీ గురించి చాలా కేర్ తీసుకుంటాము. మనం ఏమి ధరించాలో కేర్ తీసుకుంటాము. మనము బయటికి ఎలా కనపడాలో కేర్ తీసుకుంటాము. ఈ అన్ని విషయాల్లో మనం ఎక్కడ ఉండాలో కేర్ తీసుకుంటాము. ఈరోజు తినడానికి ఉందో లేదో కేర్ తీసుకుంటాము. ఈ సంవత్సరానికి ఉందో లేదో కేర్ తీసుకుంటాము. మన గురించి మనము చాలా కేర్ తీసుకుంటాం. కానీ మనము డిఫికల్టీ ఏంటంటే మన సహోదరులను మనము ప్రేమించట్లేదు. దేవుడు కోరుకుంటున్న విధంగా మనము ప్రేమించట్లేదు కాబట్టే ఎలా ప్రేమించాలో కూడా చెప్తున్నాడు అనమాట. ప్రేమించు అని చెప్పి విడిచిపెట్టకుండా మనల్ని ఎలా ప్రేమించాలో, ఎవరు ప్రేమించగలరో, ఎప్పుడు ప్రేమించగలరో అదంతా చెప్తున్నటువంటి వచనాలు ఈ వచనాలు. 2-3 ఇంట్రడక్టరీ రిమార్క్స్ ఉన్నాయి నేను టెక్స్ట్లోకి వెళ్ళటానికి ముందు. దయచేసి మీరు వీటిని కేర్ఫుల్గా ఫాలో అవ్వండి. నంబర్ 1, మొట్టమొదటిది, ఈ లోకానికి ప్రేమ అంటే ఏంటో తెలియదు. ఈ లోకము ఎన్నిసార్లు ప్రేమ అనే పదము వాడినా కూడా ఈ లోకానికి ప్రేమ అంటే అర్థము తెలియదు. వాట్సాప్ మెసేజ్లో ఒక 10 లవ్ సింబల్స్ పెడితే ఈ లోకానికి ప్రేమ అనేటువంటిది ఏంటో తెలుసని మీరు అనుకుంటున్నారేమో. నిజానికి ఈ లోకానికి ప్రేమ అంటే ఏంటో తెలియదు. ఈ లోకంలో మీరు చూసేటువంటి ప్రేమ కాదు. నిజానికి ఇంకొకటి కూడా నేను మీకు చెప్పగలను. ఈ లోకంలో ఉన్నటువంటి ఈ అబద్ధ ప్రేమను సంఘం కూడా నేర్చుకుంటుంది. సంఘానికి కూడా ప్రేమ అంటే ఏంటో తెలియదు. సంఘము ఎవరి దగ్గర నుంచి ప్రేమను నేర్చుకోవాలో ఆయనను విడిచిపెట్టి ఆయన దగ్గర నుంచి నేర్చుకోకుండా సంఘము కూడా లోకము నుంచి ప్రేమ అంటే ఏంటో నేర్చుకుంటుంది. సంఘాలలో మనం చూసేటువంటి ప్రేమ, ఇప్పుడు సంఘాలలో మనం చూసేటువంటి ప్రేమ, అది లోకము వీళ్ళకి నేర్పించినటువంటి ప్రేమ. సంఘము లోకానికి వెలుగుగా ఉండాల్సింది పోయి లోకంలో ఉన్న చీకటి సంఘంలోకి తెచ్చుకుంటున్నారు. నిజానికి సంఘానికి కూడా ప్రేమ అంటే ఏంటో తెలియదు. లోక ప్రేమ ఎలా ఉంటుందో చెప్తాను. నేను మీకు ఎగ్జాంపుల్స్ చెప్పడం కోసం చెప్తాను. దేవుని ప్రేమ ఎలా ఉండదు. దేవుని ప్రేమ ఇది కాదు. దేవుని ప్రేమ ఎలా ఉంటుందో, దేవుని ప్రేమ ఏంటో మనం చూడటానికి ముందు ఈ లోకము మనకు నేర్పించేటువంటి ప్రేమ ఏంటో మనము చూద్దాం. ఈ లోకంలో ప్రేమ అంటే ఏంటంటే, ఎవరు ఏం చేసినా, ఎవరు ఎలా పోయినా వాళ్ళను సమర్థిస్తూ ఉండేటువంటిది ప్రేమ. ఎవరిని ఏం అనకూడదు. అంటే గనక ఏమంటారంటే, నువ్వు నన్ను ప్రేమించట్లేదు అంటారు. బిడ్డ తల్లిదండ్రులు ఎలా తిరిగినా కూడా ఏమనకుండా విడిచిపెడితే వాడిని ప్రేమిస్తున్నట్టంట. అరే నువ్వు నీ జీవితం పాడైపోతుంది అని చెప్పి వాడిని కూర్చోబెట్టి వాడిని డిసిప్లైన్ చేస్తే, శిక్షిస్తే అది ప్రేమ కాదంట. ఈ లోకం దృష్టిలో ప్రేమ అంటే ఏంటంటే, ఎవరు ఏం చేసినా కూడా చూడండి. ప్రేమికుల మధ్యలో నేను చెప్తున్నాను, ప్రేమికుల మధ్యలో ప్రేమ లేదు. నిజానికి వాళ్ళకి ప్రేమ అంటే ఏంటో తెలియదు. ఒక ప్రేమికుడు తన ప్రియురాలను ప్రేమించినప్పుడు ఆమె మంచి కోరుకున్నవాడైతే ఆమెను ఏ రోజు తాకడు. ఆమె మనస్సాక్షిని గాయపరచడు. అంటే అతనికి ప్రేమ అంటే ఏంటో తెలియదు. ప్రేమ అంటే ఏంటో తెలిసినవాడు ఆమె పరిశుద్ధత కోసం భద్రంగా ప్రార్థన చేస్తూ ఎదురు చూస్తాడు వివాహ దినం కోసం. అంటే ప్రేమ అంటే ఈ లోకం నేర్పిస్తుంది, ఈ లోకంలో ప్రేమ ఉంది అని చెప్తున్న వాళ్ళకి చెప్తున్నాను. ఈ లోకంలో ప్రేమ అంటే ఏంటంటే, తల్లిదండ్రులకు ప్రేమించడం అంటే ఏంటో తెలియదు, పిల్లలకు కూడా ప్రేమించడం అంటే ఏంటో తెలియదు. పిల్లలు కూడా ఏమనుకుంటున్నారంటే, నా తల్లిదండ్రులు నన్ను ఏమనుకుంటుంటే వాళ్ళు నన్ను ప్రేమిస్తున్నారు, ఏమని అంటే వాళ్ళు నన్ను ప్రేమించట్లేదు. అదే ఆ ప్రేమ అంటే. ప్రేమ యొక్క నిర్వచనం అదే. ప్రేమ యొక్క నిర్వచనం అది కాదు. ప్రేమ అది కాదు. ఈ లోకానికి ప్రేమ అంటే ఏంటో తెలీదు. దేవుని ప్రేమ అలాంటిది కాదు. దేవుడు ఎప్పుడు అలా చేయడు. ఆయన ప్రేమిస్తాడు, కానీ ఆయన ప్రేమ ఎలాంటి ప్రేమో మనం అర్థం చేసుకొని అలాంటి ప్రేమతో మనం ప్రేమించాలి అని చెప్తున్నాయి ఈ వచనాలు. అంతేగాని లోకంలో ఉన్నటువంటి ప్రేమను నువ్వు తీసుకొని అప్లై చేసి అలా ప్రేమించడం కాదు అనేటువంటిది దేవుని వాక్యము చెప్తుంది. దేవుడు కోరుకుంటున్నటువంటి ప్రేమ వేరు, లోకము నేర్పిస్తున్నటువంటి ప్రేమ వేరు. లోకము ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే, ప్రేమ ఇచ్చిన ప్రతిసారి కూడా ఎదుటి వ్యక్తి నుంచి కోరుకునేది లోకపు ప్రేమ. లోకం ఎప్పుడు కూడా నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన నా వలన ఫలము గోరు, అది లోక ప్రేమ. లోక ప్రేమ ఎలాంటిదంటే, ఒక వ్యక్తి నాకు ఏదన్నా చేశాడంటే ఏమి కోరుకుంటాడంటే, ఎదురు నా కోరుకొనే చేస్తాడు. ఎదురు కోరుకోకుండా ఏమీ ఆశించకుండా చేయలేదు ఈ లోకం. ఈ లోకానికి తెలియదు అలా ప్రేమించడం అంటే ఏంటో. అంటే
నా వంటి పాపికి, అంటే నన్ను ఇంత భయంకరమైన పాపిని కరుణించిన దేవుడు నా నుంచి ఏమి కోరుకోకుండా ప్రేమిస్తున్నటువంటి ప్రేమ ఏంటో ఈ లోకానికి తెలియదు. ఈ లోకం అంతా కూడా ఏంటంటే, నేను నీకు ఒక గిఫ్ట్ ఇస్తే నువ్వు నాకు మళ్ళీ వెనక్కి ఒక గిఫ్ట్ ఇస్తావు. అదే ఈ లోకం నేర్పించినటువంటి ప్రేమ. ఆమె ఎంత ప్రేమగా ఉంటుందో మీకు తెలియదు. చాలా గిఫ్ట్స్ ఇచ్చిందని అనుకో, మళ్ళీ ఎందుకు ఇచ్చిందో తెలుసా అంటే నువ్వు ఇస్తావని. ఈ లోకానికి ప్రేమ అంటే ఏంటో తెలీదు. దయచేసి నేను యవనస్తులకు కూడా చెప్తున్నాను, నా ముందు కూర్చున్నటువంటి యవనస్తులకు చెప్తున్నాను, యవనస్తులైనటువంటి ఆడపిల్లలకు కూడా చెప్తున్నాను, అమ్మా మీరు ఈ లోకంలో నేర్చుకుంటున్నటువంటిది ప్రేమ కాదు. ఈ లోకానికి ప్రేమ అంటే ఏంటో తెలియదు. మీరు నిజంగా ప్రేమ అంటే ఏంటో తెలుసుకోవాలనుకుంటే జీవము గల దేవుడి దగ్గరికి రండి. దేవుడు నిర్వచిస్తాడు ప్రేమ అంటే ఏంటో. ఆ ప్రేమను ఆయన చూపిస్తాడు. ఆ ప్రేమ చూసిన తర్వాత మీరు అలాంటి ప్రేమ మీరు కోరుకోవాలి. అలాంటి ప్రేమనే మీరు అందరికీ చూపించాలి. దేవుడు అలాంటి ప్రేమ అందరికీ చూపించాలని కోరుకుంటున్నాడు. నిజానికి ఈ ఆజ్ఞ యోహాను ఆజ్ఞ కాదు. ఈ ఆజ్ఞ యోహాను ఆజ్ఞ కాదు. దేవుని హృదయములో పుట్టినటువంటి ఆలోచన ఇది. ఏంటంటే ఆయన ఎవరో మనము ఒకరికొకరు చూపించాలనేటువంటిది ఆయన హృదయంలో ఉన్నటువంటి ఆశ. ఆయన ఎవరో మనము ఒకరికొకరికి చూపించాలంట. ఆయనను చూపించాలంట. మనము మన జీవితాల ద్వారా ఆయనను వేరే వాళ్ళకి చూపించాలంట. సో అది దేవుని యొక్క ఆశ అన్నమాట. నిజానికి పరిపూర్ణము అనే మాట, సంపూర్ణము అనే మాట మనం ఈ వచనాల్లో చూసాం కదా. పర్ఫెక్ట్ లవ్ లేకపోతే కంప్లీట్ లవ్ అనే మాట చూసాం కదా. నేను మొన్న గ్లాస్ గురించి చెప్పాను కదా. మన ప్రేమ నిండిపోయినటువంటి ప్రేమ, పొర్లి పారుతున్నటువంటి ప్రేమగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నప్పుడు ఆయన మన జీవితాల నుంచి ఏం కోరుకుంటున్నాడంటే మన హృదయంలో ప్రేమ పొంగి పొరలాలంట. అది 2 డైరెక్షన్స్లో కూడా పొరలాలంట. ఒకటి దేవుడి వైపు పొర్లుతూ పారాలంట, అంతేకాదు మనుషుల వైపు కూడా పొర్లుతూ పారాలంట. అంటే ఆయనను ప్రేమించాలి, మనం మనుషులను కూడా ప్రేమించాలి. ఈ 2 డైరెక్షన్స్, అంటే నేను వర్టికల్ డైమెన్షన్ అంటున్నాను. మన హృదయం నుంచి ప్రేమ పొంగి ఆయన దగ్గరికి వెళ్ళాలి, అంతేకాదు మన హృదయం నుండి ప్రేమ పొంగి అందరి దగ్గరికి వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇక్కడ వెంటనే చాలామంది అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే, పాస్టర్ గారు ఈ వచనాలు చెప్తున్న దాని ప్రకారము, మీరు నాకు చెప్తున్న దాని ప్రకారము నాకేమర్థమైందంటే చర్చిలో ఉన్నవాళ్ళు చర్చిలో ఉన్న వాళ్ళనే ప్రేమించాలని అర్థమైంది. ప్రియులరా అనేటువంటి మాటకు అర్థము అదే కదా. ప్రియులరా అంటే దేవుడిని నమ్ముకున్నటువంటి వాళ్ళు, దేవుని బిడ్డలతో మాట్లాడుతున్నాడు, దేవుని బిడ్డలకు చెప్తున్నాడు మీరు ఒకరినొకరు ప్రేమించండి అనేటువంటి మాట. ఇక్కడ అవిశ్వాసుల డిస్కషన్ ఏమీ లేదు. అవిశ్వాసుల గురించి కాదు ఇక్కడ మాట్లాడుతుంది, లోకంలో ఉన్న వాళ్ళ గురించి కాదు ఇక్కడ మాట్లాడుతుంది. ఇక్కడ మాట్లాడుతుంది అంతా కూడా విశ్వాసుల గురించే మాట్లాడుతున్నారు. పాస్టర్ గారు మీరు చెప్పాలనుకుంది కూడా అదేనా? నేను చెప్పాలనుకుంది అది కాదు. నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ వచనాలలో నుండి తర్వాత ఎంటైర్ బైబిల్లో నుంచి మనం చూడాలి. ఏ వచనాన్ని నేను అర్థం చేసుకునేటప్పుడు హోల్ కాంటెక్స్ట్లో చూడాల్సిన అవసరం కూడా ఉంది. 1 జాన్ ఒకటే కాకుండా న్యూ టెస్టిమెంట్ అంతా ఏం చెప్తుంది, ఎంటైర్ బుక్ బైబిల్ ఏం చెప్తుంది అనేటువంటిది కూడా మనము చూడాలి. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. అసలు ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ముందు నేనే మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. దేవుడు నశించిపోతున్న వాళ్ళని ప్రేమిస్తున్నాడా లేదా? మీరు ప్రేమించరా? దేవుడు లేక జీవం నుండి వేరైపోయి నశించిపోతున్న వాళ్ళని దేవుడు ప్రేమిస్తున్నాడా లేదా? మరి మనం ప్రేమించమా? అసలు డిస్కషన్ ఏంటి అంటే, ఈ వీక్లో నన్ను ఇద్దరు అడిగారు ఈ ప్రశ్న. ఇక్కడ మాట్లాడుతున్నటువంటి ప్రేమ విశ్వాసులతో విశ్వాసులకు మధ్య ఉన్నటువంటి ప్రేమ, అవిశ్వాసులకు కూడా మనము చూపించాల్సినటువంటి ప్రేమ. ఆన్సర్ నేను టెక్స్ట్లో నుంచి చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మనము అల్టిమేట్లీ మన అథారిటీ గాడ్స్ వర్డే. నా ఒపీనియన్లు మీకు ఏం ఉపయోగం లేదు. నా ఒపీనియన్ ఏదైతే అనవసరం. నా ఒపీనియన్ మాట్లాడటానికి నేను ఇక్కడ నిలబడలేదు. దేవుని వాక్యము ఏం చెప్తుందో చూడటానికి మనము ప్రయత్నం చేద్దాం. ఇక్కడ సందర్భము కాంటెక్స్ట్ 7వ వచనం నుండి 21వ వచనం వరకు ఇక్కడ మాట్లాడుతున్న సందర్భం అయితే గనక విశ్వాసుల గురించే మాట్లాడుతున్నాడు. ఇక్కడ మాట్లాడుతుంది, సహోదరులారా
ప్రియులారా అనేటువంటి మాటలు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? సంఘముతో మాట్లాడుతున్నాడు. సంఘములో ఉన్నటువంటి దేవుని బిడ్డలతో మాట్లాడుతున్నాడు. విశ్వాసులకు చెప్తున్నాడు, మీరు ఒకరినొకరు ప్రేమించాలి అని. సో అంటే ఆన్సరు నిజానికి సంఘంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలకు చెప్తున్నాడు, మనము ఒకరినొకరు ప్రేమించాలి అనేటువంటిది. అది ప్రైమరీ కాంటెక్స్ట్ని వదిలిపెట్టకూడదు. మనం ఇక్కడ మాట్లాడుతుంది అదే కదా, మొదటి నుండి ఆఖరి వరకు కూడా మాట్లాడుతున్నటువంటి టాపిక్ అయితే అదే. 4:7 చూసాము, ఇందాక చూసాము, 4:11 చూసాము, 4:12 ఏమని ఉంది చూడండి. ఏ మానవుడు దేవుడిని ఎప్పుడు చూసి ఉండలేదు, మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల అనే మాట ఉంది కదా. ఒకరినొకడు అంటే అర్థం ఏంటి? మళ్ళీ విశ్వాసుల గురించే మాట్లాడుతున్నాడు. సో 7వ వచనం విశ్వాసుల గురించే మాట్లాడుతుంది, 11వ వచనం విశ్వాసుల గురించే మాట్లాడుతుంది, 12వ వచనం విశ్వాసుల గురించే మాట్లాడుతుంది. 4:20-21 కూడా చూడండి. ఎవడైనాను నేను దేవుణ్ణి ప్రేమించున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల, సహోదరుడు అంటే ఎవరు? అగైన్ ఇక్కడ కాంటెక్స్ట్ ప్రకారము ఐ కాల్ అనదర్ బిలీవర్ ఇన్ క్రైస్ట్ ఇస్ మై బ్రదర్ ఇన్ క్రైస్ట్. నా సహోదరుని ద్వేషించిన అతడు అబద్ధికుడగును, తాను చూసిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలన ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. సో సహోదరుడు అనేటువంటి మాట కానివ్వండి, లేకపోతే ఒకరినొకరు అనేటువంటి మాట కానివ్వండి, ప్రైమరీగా మాట్లాడుతున్నటువంటిది ఏంటంటే దేవుని బిడ్డలు ఒకరినొకరు ప్రేమించాలి. దేవుని బిడ్డలు ఒకరినొకరు ప్రేమించాలి. అర్థమైంది కదా? అంతవరకు క్లియర్గా ఉంది కదా మన టెక్స్ట్లో. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వస్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, అయితే మనము అవిశ్వాసులను, ఈ లోకంలో దేవుడు తెలియని వారిని మనము ప్రేమించకూడదా? ప్రేమించకూడదా? అసలు ఈ వచనాలలో ఏమైనా మనకు ఇండికేషన్స్ ఉన్నాయా అనేటువంటిది నెక్స్ట్ మాట్లాడాల్సినటువంటి ప్రశ్న. మీరు లోకంలో దేవుడు తెలియని అవిశ్వాసులు అన్నప్పుడు మీరు ఎక్కడికో వెళ్ళకండి, మన కుటుంబాల్లోనే ఉన్నారు. దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. దేవుడు మనకిచ్చినటువంటి బయోలాజికల్ ఫ్యామిలీస్లోనే, మన కుటుంబాలలోనే దేవుడు తెలియని వారు చాలామంది ఉన్నారు. వారిని నేను ఎలా ప్రేమించాలి? వారిని నా సహోదరుణ్ణి ప్రేమించినట్టే ప్రేమించాలా, వాడిని వేరుగా ప్రేమించాలనేటువంటి ప్రశ్న మనము అడుగుతున్నాము. దయచేసి దానిని కూడా మనము ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈ వచనాల్లో నుంచే మనం ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. 4వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట ఉంది. 9వ వచనం ఏమని ఉంటుందంటే, మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను, దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. ఆ లోకము అనే మాట ఉంది కదండి. లోకములో దేవుడు పంపించాడు తన కుమారుడిని పంపించినప్పుడు లోకంలో ఉన్నదంతా కూడా పాపమే, లోకంలో ఉన్నోళ్ళంతా కూడా పాపులే. కానీ ఆయన ప్రేమించాడు కదా, పంపించాడు కదా తన కుమారుడిని. సో తన ప్రేమని ఎవరి కోసం వెల్లడి చేశాడు? యోహాను 3:16 కూడా అదే చెప్తుంది కదా. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ఏం చెప్తుంది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. సో దేవుడు ప్రేమిస్తున్నాడు. ఎవరిని ప్రేమిస్తున్నాడు? లోకమును ప్రేమించాడు కాబట్టే తన కుమారుడిని లోకమునకు అనుగ్రహించాడు, ఇచ్చాడు అని చెప్తున్నారు కదా. సో అంటే ఆయన ఇంటెన్షను లోకములో ఉన్నవారిని రక్షించాలని, ప్రేమించే తన కుమారుడిని ఇచ్చాడు అనేటువంటిది కూడా మనకు అర్థమవుతుంది. ఇదే పాయింట్ మనము 4:14 కూడా చూస్తాం. 4:14 మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపించుట మేము చూసి సాక్ష్యం ఇస్తున్నాము. సో లోకంలోనికి తన కుమారుడిని పంపించాడు, రక్షించడానికి తన కుమారుడిని పంపించాడు అనేటువంటి దాంట్లో ప్రేమ ఉంది అనేటువంటిది మనము మర్చిపోకూడదు. సో 4వ అధ్యాయం 17వ వచనం కూడా చూడండి. తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడినది. ఎలానగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈ లోకంలో ఎలాగైతే ఉన్నాడో మనం కూడా అలానే ఈ లోకంలో ఉండాలండి. నాకు ప్రశ్న ఏంటో తెలుసా? ఆయన ప్రేమించలేదా? అందరినీ ప్రేమించలేదా? మరి ఆయన ఎట్టివాడై ఉన్నాడో అట్టివారై మనం ఉండాలని దేవుని వాక్యం చెప్తున్నప్పుడు మనం ప్రేమించొద్దా? ప్రేమించాలి. అసలు లోకానికి దేవుడు ఎవరో ఎలా తెలుస్తుందండి మనం ప్రేమించకుండా? లోకంలో ఉన్నవారికి
జీవము గల దేవుడు ఎవరో ఎలా తెలుస్తుంది మనం వాళ్ళని ప్రేమించకుండా? వాళ్ళ మంచిని మనం పట్టించుకోమా? ప్రేమలో మనం ఈరోజు టెక్స్ట్లో చూస్తాం, ప్రేమలో దేవుని ప్రేమ యొక్క లక్షణము, ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే ఎదుటివారి మంచి కోరుకునేటువంటిది. వారి మంచిని నువ్వు కోరుకుంటే నువ్వు వారిని పట్టించుకోవా, ప్రేమించవా? వారిని నువ్వు మంచి కోరుకోవట్లేదా నువ్వు? సో ఆయన ఎటువాడు అన్నాడో మనం కూడా అటువారు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి నేను అంటాను, మనము లోకంలో ఉన్న వారిని కూడా ప్రేమించాలి. నేను దీన్ని ఇంకా సపోర్ట్ చేస్తాను. ఇక్కడ టెక్స్ట్లో చూపించాను కదా, న్యూ టెస్ట్మెంట్ సపోర్ట్ కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాను. దేవుని వాక్యము మరలా చెప్పేటువంటి సత్యం ఏంటని తెలుసా? నిన్ను వల్లే నీ పొరుగువాన్ని. పాత నిబంధన గ్రంథం చెప్తుంది, కొత్త నిబంధన గ్రంథం చెప్తుంది. నిన్ను వల్లే నీ పొరుగువాణిని ప్రేమించు. ధర్మశాస్త్రం అంతయి కూడా ఏది నెరవేరుస్తుంది? అదిగో ఆ పదమే నెరవేరుస్తుంది. నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించు అనేటువంటి ఆజ్ఞ దేవుడు మొదటి నుండి చెప్పుకుంటూ వస్తున్నాడు, ఆఖరి వరకు చెప్పాడు. మన పొరుగువాడు అనేటువంటి మాటని వర్ణించడానికి ప్రభువు కూడా ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు కదా. మంచి సమరయుని కథ కూడా చెప్పాడు ప్రభు. పొరుగువాడు అంటే ఎవరో అని అడిగారు కదా, అడిగినప్పుడు పొరుగువాడు ఎవరో కూడా ఆయన చెప్పాడు. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు తన ప్రేమను ఈ లోకానికి చూపించాలనుకుంటున్నాడు. ఆ దాంట్లో మనల్ని కూడా భాగము చేశాడు. ఈ విషయాన్ని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. సో నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించమనేటువంటి వర్సెస్ బైబిల్లో చాలా ఉన్నాయి. న్యూ టెస్ట్మెంట్లో ఉన్నాయి, ఓల్డ్ టెస్ట్మెంట్లో కూడా ఉన్నాయి. నేను ఆ వర్సెస్లో నుంచి వెళ్ళట్లేదు, కానీ ఆ ఆజ్ఞ ఉంది అనేటువంటిది మాత్రమే మీకు చెప్తున్నాను. మత్తయి సువార్త 19:19, మత్తయి సువార్త 22:37-40, మార్కు సువార్త 12:31-33 వచనాలు. సమరయుని గురించి లూకా సువార్త 10:25-37 చూస్తాం మనం. సో ఇదంతా మనకు స్పష్టంగానే తెలుసు. కానీ నేను ఇంకొక 3 వచనాలు, న్యూ టెస్ట్మెంట్ వచనాలు చదివి ఈ డిస్కషన్ నేను క్లోజ్ చేస్తాను. ఈ డిస్కషన్ ఏంటంటే, ప్రేమ అనేటువంటిది సహోదరుల మధ్య సంఘంలోనే ఉండాలా, లోకాన్ని కూడా ప్రేమించాలనేటువంటి డిస్కషను నేను ఎండ్ చేస్తాను. ఎండ్ చేయడానికి నేను 1 జాన్లో నుంచి కొన్ని ఇండికేటర్స్ చూపించాను. న్యూ టెస్ట్మెంట్ మొత్తం కూడా మాట్లాడుతున్న టాపిక్ అని చెప్పాను. బట్ ఇంకొక 3 వర్సెస్ చదివి నేను మళ్ళీ ఈ వచనాల దగ్గరికి తిరిగి వచ్చేస్తాను. మొట్టమొదటిది రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. 8, 9 వచనాలను, 8, 9, 10 మేబీ ఈ 3 వచనాలు కూడా అదే కాంటెక్స్ట్లో ఉన్నాయి కాబట్టి చదువుదాం. ఒకరినొకడు ప్రేమించట విషయంలో తప్ప మరేమీయూ ఎవరికి అచ్చి ఉండవద్దు. పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చువాడు. ఏలైనగా వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలింపవద్దు, ఆశింపవద్దు అన్నవి మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్నయడల అదియు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపాలని వాక్యములో సంక్షేపముగా ఇమిడి ఉన్నవి. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. సో ప్రేమ కలిగి ఉండటము అనేటువంటి టాపిక్ ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఒకడినొకడు మనం ప్రేమించే విషయంలో తప్ప ఎవరికి ఏది అచ్చి ఉండొద్దు అన్నాడు. సో ఇక్కడ నేను అనుకుంటాను, చర్చిలో ఉన్నటువంటి దాంతో రెస్ట్రిక్ట్ చేయట్లేదు ఈయన ఆ ప్రేమను బయటికి తీసుకెళ్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. అంటే పొరుగువాడు అనేటువంటి మాటకు వెంటనే క్వశ్చన్ అడుగుతారు, పొరుగువాడు ఎవరు అని అడిగారు అనుకోండి, మరలా సమరయుని కథ నేను చెప్పాల్సి వస్తుంది. కాబట్టి నేను అంటాను, ప్రేమ ప్రవహిస్తూనే ఉండాలి. ఎక్కడి వరకు ప్రవహించాలంటే దేవుడు తెలియని వారి దగ్గరికి కూడా మన ప్రేమ మనము తీసుకుని వెళ్ళాలి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం కూడా నేను చదువుతాను. 13, 14 వచనాలు చదువుతాను. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉంటూ పిలువబడితే, అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారే ఒకరినొకడు దాసులై ఉండి ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అని ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. అయితే మీరు ఒకరినొకడు కరుచుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూసుకునండి. ఇక్కడ కాంటెక్స్ట్ కూడా అగైన్ బిలీవర్సే, కానీ నాకు టోన్ కనపడుతుంది. పొరుగువాడు అనేటువంటి మాటను కోట్ చేస్తూ మాట్లాడుతున్నాడు. కాబట్టి మన ప్రేమ నేను అనుకుంటాను దాటి వెళ్ళాలి. మనము లోకంలో ఉన్నవారిని కూడా మనము ప్రేమించాలి. క్రీస్తు ప్రేమను మనం వారికి తప్పకుండా చూపించాల్సినటువంటి అవసరం ఉందని దేవుని వాక్యం చెప్తుంది. ఇంకొక వచనాన్ని నేను చదివి ఎండ్ చేస్తాను. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతాను. మెట్టుకు నీవలే నీ పొరుగు వారిని ప్రేమించమని మన లేఖనములో ఉన్నట్టి ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను
మీరు నెరవేర్చిన ఎడల బాగుగానే ప్రవర్తించువారు అగుదురు. చూడండి, ఇక్కడ మనము మాట్లాడుతున్నటువంటి టాపిక్ పార్షియాలిటీ చూపించొద్దు అనేటువంటి డిస్కషన్లో మాట్లాడుతూ మీరు దరిద్రులను అవమానపరుస్తున్నారు, ధనవంతులు మీ మీద కఠినంగా అధికారం చూపుతారు మాట్లాడుతూ ఏమంటాడంటే, మెట్టుకు నీ వలే నీ పొరుగు వాన్ని ప్రేమించమని లేఖనంలో ఉన్నట్టు ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన యెడల బాగుగానే ప్రవర్తించువారు అగుదురు. మీరు పక్షపాతం గలవారైతే ధర్మశాస్త్రం వలన అపరాధులని తీర్చబడి పాపము చేయవారు అగుదురు. మన కాంటెక్స్ట్ కూడా చెప్తుంది. ప్రేమ గురించి దేవుని వాక్యం మాట్లాడుతున్నటువంటిది ఏంటంటే, మనము క్రీస్తు యొక్క ప్రేమను చూసినటువంటి మనము, క్రీస్తులో దేవుడి ప్రేమను చూసినటువంటి మనము, పరిశుద్ధాత్మని కలిగి ఉన్నటువంటి మనము ఈ లోకమును కూడా ప్రేమించాలి. దేవుడు ప్రేమించాలనే కోరుకుంటున్నాడు. సో ప్రైమరీ అప్లికేషన్ ఈ వచనాల్లో ఉంది. విశ్వాసులకు మధ్య అయినప్పటికీ కూడా అక్కడ ఆగట్లేదు అనేటువంటిది మనము ఈ వచనాల్లో నుంచే నేను చూపించడానికి ప్రయత్నం చేశాను. బట్ కొన్ని రిఫరెన్సెస్ కూడా మీకు ఇచ్చాను. మనము ఈ లోకంలో ఉన్న వారిని మనము క్రీస్తు ప్రేమతో ప్రేమించాలి. ఎందుకీ ప్రేమించడం అంటే ఏంటో నేను ఇంకా చెప్పలేదు కాబట్టి, మీరు ఎలా ప్రేమించాలో విశ్వాసులను ఎలా ప్రేమించాలో అవిశ్వాసులను ఎలా ప్రేమించాలో మనము ఇంకా చూడలేదు కాబట్టి అది చూడటానికి ప్రయత్నం చేద్దాం. నేను 2 ఇంట్రడక్టరీ రిమార్క్స్ చెప్పాను. మీకు ఒకసారి జ్ఞాపకం చేసి టెక్స్ట్లోకి వెళ్తాను. మొట్టమొదటి రిమార్క్ నేనేమన్నానంటే, ఈ లోకానికి ప్రేమ అంటే ఏంటో తెలియదు అని చెప్పాను. ఈ లోకానికి ప్రేమ అంటే ఏంటో తెలియదు. సంఘము లోకములో నుండి ప్రేమ అంటే ఏంటో నేర్చుకుంటుంది. దేవుని వాక్యము తెలియని చాలామంది పాస్టర్స్ లోకంలో నుండి ప్రేమ అంటే ఏంటో నేర్చుకొని సంఘంలోకి తీసుకొచ్చి పుల్పిట్లో నుంచి బోధిస్తున్నారు. ప్రేమ అంటే ఏంటో చెప్తాను వినండి అని చెప్పి వీళ్ళు చెప్పేటువంటి ప్రేమ అంతా ఏంటంటే లోకంలో వీళ్ళకి నేర్పిస్తున్నటువంటి ప్రేమ. ఆ ప్రేమను బోధిస్తున్నారు. చాలా బాధాకరమైన విషయము. అది ప్రేమ కాదు. ఇది మొదటి రిమార్క్ నేను చేసింది. రెండో పాయింట్ నేనేం చెప్పానంటే, ఈ వచనాలు మాట్లాడుతున్నటువంటిది కేవలము సహోదరులను సంఘంలో ఉన్న వారినే ప్రేమించమని చెప్తున్నాయా, లేకపోతే సంఘానికి బయట ఉన్నటువంటి వారిని కూడా ప్రేమించమని చెప్తుందా అనేటువంటిది రెండో పాయింట్ నేను డిస్కస్ చేశాను. ఈ 2 ఇంట్రడక్టరీ రిమార్క్స్తో మనము టెక్స్ట్లోకి రావడానికి ప్రయత్నం చేద్దాం. టెక్స్ట్లో నుంచి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. మీకు జాగ్రత్తగా ప్రేమ అంటే ఏంటో అర్థమవుతుంది. 4వ అధ్యాయము 7వ వచనం నుండి 11వ వచనం వరకు ఉన్న వాక్యంలో మెయిన్ పాయింట్ ఏంటంటే, మనము ఒకరినొకరు ప్రేమించాలి. దేవుని బిడ్డలు ఒకరినొకరు ప్రేమించాలి. ఈ ట్రూత్ 7వ వచనంలో ఉంది, 11వ వచనంలో కూడా ఉంది. కానీ ఈ వచనాలలో 7 నుంచి 11 వచనాలలో 11వ వచనం కొంతమంది నెక్స్ట్ సెక్షన్లోకి తీసుకెళ్తారు. అంటే 11వ వచనం నుంచి 16వ వచనం వరకు వెళ్తారు కొంతమంది. నేను 11ని మొదటి సెక్షన్లోకి తీసుకొచ్చాను, కావాలనే తీసుకొచ్చాను. నేను ధ్యానించి నాకు అర్థమైన దాని ప్రకారం 11వ వచనం మొదటి సెక్షన్లో ఉంటేనే మంచిదని అనిపించింది. ఎందుకు అనేటువంటిది ఈ వారం చెప్పే వాక్యము నెక్స్ట్ వీక్ చెప్పే వాక్యంతో మీకు అర్థమవుతుంది. ఎందుకు నేను 11వ వచనాన్ని 7వ వచనం నుంచి వచ్చేటువంటి వచనాలతో కలిపాను, తర్వాత వచనాలతో కలపలేదు అనేటువంటిది నేను మీకు చెప్తాను. చాలామంది దైవజనులు 11వ వచనాన్ని 2వ సెక్షన్లోకి తీసుకెళ్లారు. అంటే 4, 11 నుంచి 16 వరకు ఒక సెక్షన్గా తీసుకెళ్లారు. నేను అలా చేయకుండా 11ని పైకి తీసుకొచ్చాను. 11వ వచనాన్ని పైకి తీసుకొచ్చి మాట్లాడుతున్నాను. ఎందుకు మాట్లాడుతున్నానో కూడా నేను మీకు చెప్తాను. జాగ్రత్తగా మీరు ఫాలో అవ్వండి. మనం ఒకరినొకరు ప్రేమించాలి అనేటువంటిది ఈ వచనాల్లో ఉన్నటువంటి మెయిన్ ఆజ్ఞ. కాకపోతే ఈ ఆజ్ఞకు లేకపోతే దేవుడు ఏదైతే మన జీవితాల్లో నుంచి కోరుకుంటున్నారో ఇది నెరవేర్చడానికి కావలసినటువంటి ప్రోత్సాహము, బలవంతము, ఏది బలవంతం చేస్తుంది మనల్ని అలా సహోదరుడిని ఒకరినొకరు ప్రేమించడానికి ఏం బలవంతం చేస్తుందో ఇక్కడ చెప్తున్నాడు మనకి 7వ వచనం నుంచి 11వ వచనం వరకు. నేను ఫస్ట్ ఒక పాయింటే చెప్తాను. ఈ వచనాల్లో ఉన్నంతా కూడా ఒక పాయింటే. ఆ ఒక పాయింట్ మీదే నేను యాంకర్ చేసి మిగిలిన మెసేజ్ అంతా డెలివరీ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఆ పాయింట్ ఏంటంటే, దేవుని స్వభావము మనల్ని ఒకరినొకరు ప్రేమించమని బలవంతం చేస్తుంది. అది పాయింట్. నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే,
దేవుని స్వభావము, మేబీ దేవుని ప్రేమ స్వభావము మనము ఒకరినొకరు ప్రేమించాలని బలవంతము చేస్తుంది. కంపెల్లింగ్ అనే మాట నేను వాడుతున్నాను. కంపెల్లింగ్ అంటే అర్థం ఏంటి? బలవంతం చేస్తుంది. అంటే మనకు అవసరమైనటువంటి బలమంతా కూడా అది మనకు అందిస్తూ మనల్ని అలా ఉండమని చెప్తుంది. ఎలా ఉండమని చెప్తుందంటే, ఇదిగో దేవుణ్ణి చూడండి, దేవుని ప్రేమ స్వభావాన్ని చూడండి, దేవుని ప్రేమ స్వభావము చూసి దేవుడి ప్రేమను నువ్వు అర్థం చేసుకొని అలా ప్రవర్తించడానికి నువ్వు ప్రయత్నం చెయ్యి, అలా ఉండటానికి ప్రయత్నం చెయ్యి అనేటువంటిదే మెయిన్ పాయింట్. అందుకనే పాయింట్ ఒకటే నేను చెప్తున్నాను. పాయింట్ ఏంటంటే, దేవుని స్వభావము మనకేం చెప్తుందంటే మనం ఒకరినొకరు ప్రేమించాలని చెప్తుంది. సో బలవంతం చేస్తుంది, కంపెల్ చేస్తుంది, మనకు పవర్ ఇస్తుంది, మనకు కావాల్సినటువంటి బలము, జ్ఞానము, కృప అంతా కూడా ఇస్తుంది. అదంతా మనలో లేదు. మనము ప్రేమించగలము అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే దేవుని వాక్యం కూడా అలా చెప్పట్లేదు. మనం ప్రేమించలేము ఒకరినొకరు. మనం ఒకరినొకరము ప్రేమించాలంటే మనకు ప్రేమకు ఆధారమైనటువంటి, ప్రేమకు మూలమైనటువంటి దేవుడెవరో తెలుసుకొని ఆయన మనల్ని ఎలా ప్రేమించాడో తెలుసుకుంటేనే మనం ఒకరినొకరము ప్రేమించలేము. చూడండి, మనము కష్టంలో ఉన్న వారికి సహాయం చేయటానికే 100 సార్లు ఆలోచిస్తాం. అరే నేను ఇచ్చేస్తే నాకెలా? అతనికి అవసరం ఉంది, నేను అతనికి ఇవ్వాలి, కానీ నేను అతనికి ఇచ్చేస్తే నాకెలా? అది ఈ డిస్కషన్ 3వ అధ్యాయంలో వచ్చింది. మీకు గుర్తుందో లేదో? ఈ డిస్కషన్ 3వ అధ్యాయంలో చేశాడు. 3వ అధ్యాయం 17వ వచనంలో ఏమన్నాడు? ఈ లోకపు జీవనోపాధికి అలవాడవై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూసి అతని ఎడల ఏమాత్రము కనికరం చొప్పున వాని యందు దేవుని ప్రేమ ఎలాగూ నిల్చును. 18వ వచనం, చిన్నపిల్లారా మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము అనే మాటను కూడా మనం చూసాం. అంటే అర్థం ఏంటంటే, మనము ప్రేమించటానికి కావలసిన సామర్థ్యము మనలో లేదు అని మనకు తెలుసు. వేరే వ్యక్తిని ప్రేమించడానికి అవసరమైనటువంటి సామర్థ్యము మన దగ్గర లేదని మనకు తెలుసు. మనము చాలాసార్లు ఆలోచిస్తాము, ఏం చేయాలన్నా కూడా, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా, ఎక్కడ ముందుకెళ్ళాలన్నా కూడా భయపడతాము, ఆలోచిస్తాము. అమ్మో నాకేమవుతుందో, నా జీవితం ఏమైపోతుందో, నేను ఎలా చేయలేను, నేను ఎలా ఉండలేను అని చెప్పి మనము ఆలోచిస్తూ ఆగిపోతూ ఉంటాము. సో నిజంగా దేవుడు మనల్ని కోరుకుంటున్న విధంగా ఆయన చూపించినటువంటి ప్రేమను మనం చూపించాలంటే మనకు ఆయన ఎవరో తెలియాలి, ఆయన ప్రేమ ఏంటో తెలియాలి, ఆయన ఎలా ప్రేమించాడో మనకు తెలియాలి. అప్పుడు మాత్రమే మనము ప్రేమించగలము. మీరు యోహాను కూడా చూసారా? ప్రేమించండి అని చెప్పి 13వ వచనంకో 12వ వచనంకో వెళ్ళిపోలేదు. ఒకవేళ ఆయన ప్రియులారా మీరు ఒకరినొకరిని ప్రేమించండి అని 12వ వచనంకి వెళ్ళిపోయినట్టు ఎలా ఉండేది? నేను అడిగిన ప్రశ్న మీకు అర్థమైందా? 7వ వచనంలో ప్రియులారా మీరు ఒకరినొకరు ప్రేమించండి అని చెప్పి 7వ వచనం, 8వ వచనం, 9వ వచనం, 10వ వచనం, 11వ వచనం తీసేసి డైరెక్ట్గా 12వ వచనంకి వెళ్ళిపోయి వివరించినట్టయితే మీకు ఎలా ఉండేది? ఎలా ఉండేది అంటే మీకు అర్థమయ్యేది కాదు. ప్రేమించమని చెప్తున్నాడు కానీ ఎలా? ప్రేమించమని చెప్తున్నాడు కానీ ఎలా అనేటువంటి ప్రశ్న మనకు వస్తుంది కదా. ఆ ప్రశ్నను ఇక్కడ ఆన్సర్ చేస్తున్నాడు. ఆన్సర్ చేసినప్పుడు జాగ్రత్తగా నేను మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. దేవుడు ప్రేమను మనం అర్థం చేసుకుంటేనే మనం ప్రేమించగలం. ఇక్కడ 2 ట్రాక్స్ వెళ్తున్నాయండి. రెండు ట్రాక్స్ అంటే అర్థం ఏంటంటే, నేను ఒక ట్రాక్ ఇక్కడ, ఒక ట్రాక్ ఇక్కడ మాట్లాడుతుంటాను. ఇట్లా 2 ట్రాక్స్ అని మాట్లాడుతుంటాను. ఈ 2 ట్రాక్స్ మీరు ట్రేస్ చేయగలిగితే కనుక ఈ వచనాల్లో ఏం జరుగుతుందో మీకు అర్థమవుతుంది. జాగ్రత్తగా మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి ట్రాక్ నేను రైట్ సైడ్ చూపిస్తాను, రెండో ట్రాక్ నా లెఫ్ట్ సైడ్ చూపిస్తాను. ట్రాక్ అంటే తెలుసు కదా, ఇట్లా మార్గం లాగా ఉంటుంది అనమాట. ఇలా మార్గం లాగా వెళ్తున్నాయి, 2 మార్గాలు వెళ్తున్నాయి దీంట్లో నుంచి, వచనాల్లో నుంచి. అవి ఏంటో నేను చూపిస్తాను, చూపిస్తే మీకు అర్థమవుతుంది అనమాట. మనము ఏం జరుగుతుంది అనేటువంటిది అర్థమవుతుంది అనమాట. మొట్టమొదటిది ఫస్ట్ ఈ వచనాలలో ఏమంటాడంటే, మొట్టమొదటి పాయింట్, ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మనము మొదలు పెట్టాల్సినటువంటి పాయింట్ ఏంటంటే దేవుడు ప్రేమ అంటాడు. మొదటి పాయింట్ ఏంటి? ఈ ట్రాక్ బిగినింగ్ ఎక్కడ మొదలవుతుంది? దేవుడు ప్రేమ, దేవుడు ప్రేమై ఉన్నాడు. ఆ మాట
మనకి 8వ వచనంలో ఉంది. 4వ అధ్యాయం 8వ వచనంలో ఉంది. ఏమనుంది 4వ అధ్యాయం 8వ వచనంలో? దేవుడు ప్రేమ స్వరూపి అనే మాట ఉంది కదండి. నిజానికి దేవుడు ప్రేమ స్వరూపి మాత్రమే కాదు, దేవుడు ప్రేమ అని ఉంది. ప్రేమ స్వరూపి కాదు, దేవుడు ప్రేమ ఉన్నాడు. అందుకే ఫుట్ నోట్ ఒక్కటేసి కింద రాశాడు కదా, దేవుడు ప్రేమ ఉన్నాడు. ఈ మాట మనకు బైబిల్లో 2 సార్లు ఉంది. దేవుడు ప్రేమ ఉన్నాడు అనేటువంటి మాట బైబిల్లో 2 సార్లు ఉన్నాయి. ఆ 2 సార్లు కూడా మొదటి యోహానులోనే ఉంది. ఒకసారి 4:8లో ఉంది, రెండోసారి 4:16లో ఉంది. 4:16 మీరు చూడండి, 4:16లో ఉందా? దేవుడు ప్రేమస్వరూపి అయి ఉన్నాడు. అక్కడ కూడా ప్రేమస్వరూపి అయి ఉన్నాడని చెప్పి ఒకటేసి మళ్ళీ ఫుట్ నోట్ 1 దగ్గరికి తీసుకొచ్చాడు మనల్ని. అంటే అర్థం ఏంటంటే దేవుడు ప్రేమ అయి ఉన్నాడనే మాట 2 సార్లు చెప్పాడు. ఇంకెక్కడ లేదు. న్యూ టెస్ట్మెంట్లో, ఓల్డ్ టెస్ట్మెంట్లో మనకి ఈ 2 చోట్లే ఈ స్టేట్మెంట్ కనపడుతుంది. గాడ్ ఈజ్ లవ్. గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమై ఉన్నాడు. మనకి నిజానికి దేవుడు ఎవరు అని చెప్పేటువంటి వచనాలు, అంటే దేవుడిని ఒక్కడనే చూపిస్తూ ఆయన ఒక్కడి మీదే మనసు పెట్టి ఆయన ఎవరంటే అని చెప్పేటువంటి వచనాలలో ఇది ఒక వచనం. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో మన దేవుడు ఆత్మ ఉన్నాడని ఉంది. గాడ్ ఈజ్ స్పిరిట్. దేవుడు ఆత్మ ఉన్నాడు. సో అది ఒక అబ్సల్యూట్ స్టేట్మెంట్ ఆయన గురించి. ఆయన ఎవరంటే ఆయన ఆత్మ అనేటువంటిది ఒక స్టేట్మెంట్. ఇక్కడ దేవుడు ప్రేమ అనేటువంటిది దేవుడు ఎవరో వర్ణిస్తుంది. అలానే మనం మొదటి అధ్యాయం 5వ వచనంలో చూసాము, దేవుడు వెలుగు అని చూసాము. గాడ్ ఈజ్ లైట్ అని చూసాము. అక్కడ మొదటి యోహాను 1:5లో చూసాము, దేవుడు వెలుగే ఉన్నాడు. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 12:29లో చూస్తాము, దేవుడు దహించు అగ్ని అనే మాట చూస్తాము. గాడ్ ఈజ్ కన్జ్యూమింగ్ ఫైర్. మనము దేవుడు దహించు అగ్ని అనే మాట, దేవుడు వెలుగు అనేటువంటి మాట, దేవుడు ప్రేమ అనేటువంటి మాట, దేవుడు ఆత్మ ఉన్నాడు అనేటువంటి మాట. అంతేకాదు, మీరు దేవుణ్ణి వర్ణించేటప్పుడు ఎప్పుడు కూడా గాడ్ ఈజ్ రైచియస్ అంటాం, దేవుడు నీతిమంతుడు అంటాం. దేవుడిలో నీతి ఉంది అని అనము, దేవుడిలో ప్రేమ ఉంది అనము, దేవుడు ప్రేమ అంటాం. అర్థమైందా? గాడ్ ఈజ్ హోలీ అంటాం, గాడ్ హ్యాజ్ హోలీనెస్ అని అనం మనం. అంటే దేవుడు ఎవరు అని అన్నాం అనుకోండి, ఏమంటాం మనం? దేవుడు పరిశుద్ధుడు అంటాం. దేవుడు గాడ్ ఈజ్ హోలీ అన్నప్పుడు ఏమంటాము? దేవుడు పరిశుద్ధుడు. అంతేగాని దేవునిలో పరిశుద్ధత ఉందని అనం మనం. ఆయన గురించి మాట్లాడేటప్పుడు ఆయన ప్రతి లక్షణము మనకి ఎలా కనిపిస్తుంది అంటే, దీన్ని థియలాజికల్గా లాస్ట్ బైబిల్ చదవటం మొదలుపెట్టిన కాలం నుండి కూడా దేవుని వాక్యం బాగా చదివి అర్థం చేసుకున్న వాళ్ళందరూ దీన్ని అంతా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. ఏమని ప్రయత్నం చేశారంటే, గాడ్ ఈజ్ లవ్, గాడ్ ఈజ్ హోలీ, గాడ్ ఈజ్ రైచియస్, గాడ్ ఈజ్ లైట్, గాడ్ ఈజ్ స్పిరిట్, గాడ్ ఈజ్ కన్జ్యూమింగ్ ఫైర్. సో ఆయన లక్షణాలు అన్నీ కూడా మనకు ఎలా కనిపిస్తున్నాయి అంటే, ఆయన మొత్తాన్ని చూపిస్తుంది అనమాట. ప్రతి లక్షణము ఆయన సమస్తాన్ని చూపిస్తుంది. ప్రతి లక్షణము ఆయన సమస్తాన్ని చూపిస్తుంది. నాకు ఇక్కడ ప్రీచింగ్ ఆపేసి ఒకే ఒక మాట గుర్తొస్తుంది ఏంటంటే, ఆయన పరిశుద్ధుడు, ఆయన వంటి వాడు ఇంకెవరు లేరు. మనకేం తెలుసు అంటే, మనకెలా తెలుసు అంటే, ఆయనలో కొద్దిగా పరిశుద్ధత ఉంది, కొద్దిగా ప్రేమ ఉంది, కొద్దిగా నీతి ఉంది, కొద్దిగా న్యాయం ఉంది. ఇవన్నీ కలిపితే ఆయన అయ్యాడు. అది మన మైండ్కి తెలిసింది. మన మైండ్ అంతవరకు అర్థం చేసుకోగలదు. ఆయన అర్థము కాని మహాసముద్రము అనేటువంటిది ఈ ఒక్క పాయింట్లోనే మీ మైండ్స్ అన్నీ కూడా బ్లాంక్ అయిపోతాయి. ఎందుకు బ్లాంక్ అయిపోతాయి తెలుసా? ఆయన ప్రతి లక్షణము ఆయన మొత్తాన్ని సూచిస్తుందంట. ఆయన ప్రతి లక్షణము ఆయన మొత్తాన్ని సూచిస్తుంది. ఆయన ప్రేమ అంట, ఆయన పరిశుద్ధుడంట, ఆయన నీతిమంతుడంట, ఆయన వెలుగంట, ఆయన ఆత్మ అంట. అంటే ప్రతి లక్షణము ఆయన మొత్తాన్ని సూచిస్తుంది అనేటువంటిది మీరు అర్థం చేసుకొని, ఎందుకు ఆయన ఎవరో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నాకు తెలీదు ఎంత మట్టి ముద్ద ఉందో లోపల, కానీ మట్టి ముద్దకి ఏం అర్థం కాదు. ట్రై చేయండి. ఎవ్రీ perfection of God represents God himself completely. Understand this. Every perfection of God represents God completely. Perfection అంటే క్యారెక్టర్, లేకపోతే ఏమంటారు, అట్రిబ్యూట్ అంటాం కదా, లక్షణం. ఆయన ప్రతి లక్షణము ఆయన సమస్తాన్ని
సూచిస్తుందంట. దీన్ని థియోలాజికల్గా ఏమంటారంటే సింప్లిసిటీ ఆఫ్ గాడ్ అంటారు. సింప్లిసిటీ గాడ్ ఈజ్ నాట్ సింపుల్, బట్ ఇట్ ఈస్ సింప్లిసిటీ. అంటే అర్థం ఏంటంటే ఆయనలో ఉన్న లక్షణాలు అన్నీ కూడా ప్రతి లక్షణము ఆయనను సంపూర్ణంగా చూపిస్తున్నాయి. సో దేవుడు ప్రేమ అనేటువంటి మాట ఇక్కడ మనం మాట్లాడుతున్నాం కదా, మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవుని ప్రేమకు ఈ లోకంలో మీరు వినేటువంటి ప్రేమకున్న ప్రాముఖ్యమైన వ్యత్యాసం ఏంటో నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను. దేవుడు ప్రేమ ఎప్పుడు కూడా పరిశుద్ధమైన ప్రేమ. బికాస్ గాడ్ ఈజ్ హోలీ అండ్ హిజ్ లవ్ హ్యాస్ టు బి హోలీ లవ్. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన ప్రేమ ఎలాంటి ప్రేమ అయి ఉండాలి? పరిశుద్ధమైన ప్రేమ అయి ఉండాలి. అపవిత్రమైన ప్రేమ ఆయన ఏ రోజు ఎవరికి చూపించడు. అపవిత్రమైన ప్రేమ ఆయన ఏ రోజు ఎవరికి చూపించడు. మనం ఈ లోకంలో చూసే ప్రేమల నిండా అపవిత్రమే నిండిపోయి ఉందన్నమాట. దాంట్లో పవిత్రత అనేటువంటిది, పరిశుద్ధత అనేటువంటిది ఏదీ లేదు. ఈ లోకపు ప్రేమలతో మీరు పోల్చొద్దని నేను మీకు అందుకే బ్రతిమలాడుతున్నాను. ఏంటంటే ఆయన ఎవరు అని మీరు అడిగారంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన ప్రేమ ఒక లక్షణము ఇంకొక లక్షణాన్ని పక్కకు నెట్టి ఆయన ఏ రోజు పనిచేయడు. ఆయన లక్షణం 2 లక్షణాలు ఎగ్జాక్ట్గా సేమ్ టైంలో పనిచేస్తున్నాయి. ఆయన అంటాడు నేను ప్రేమిస్తాను కానీ నేను పరిశుద్ధంగానే ప్రేమిస్తాను. అంటే ఈ మాట నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు నాకు మ్యారేజ్ జ్ఞాపకం వస్తూ ఉంది. ఎందుకు మ్యారేజ్ జ్ఞాపకం వస్తూ ఉందంటే ఎఫిషియన్స్ 5లో అంటాడు, ఏమంటాడంటే తన సంఘము పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలని, మచ్చైనను ముడతైనను ఉండకూడదని తనను తాను అర్పించుకున్నాడంట. తన ప్రేమలో ఏముంది? తన ప్రేమలో పరిశుద్ధత ఉంది, హోలీనెస్ ఉంది. హిజ్ లవ్ ఈజ్ ఆల్వేస్ హోలీ. హోలీనెస్ని విడిచిపెట్టి ఆయన ప్రేమిస్తాడు అని మీరు అనుకుంటున్నారు అనుకోండి, సమ్వేర్ యూ డోంట్ అండర్స్టాండ్ గాడ్. దేవుడిని అర్థం చేసుకోవట్లేదు మీరు. ఆయన పరిశుద్ధతను పక్కన పెట్టి. కానీ మరలా చెప్తున్నాను, ఇంకొకటి కూడా నేను చెప్తున్నాను, దేవుని ప్రేమ పరిశుద్ధమైన ప్రేమ మాత్రమే కాదు, దేవుని ప్రేమ నీతి ప్రేమ. ఈజ్ రైచియస్. గాడ్ ఈజ్ ఆల్సో రైచియస్. హిజ్ లవ్ ఈజ్ రైచియస్ లవ్. హిజ్ లవ్ ఈజ్ నాట్ అన్రైచియస్ లవ్. దాంట్లో అంటే రాంగ్ స్టెప్ ఒక్కటి కూడా ఆయన వేయడు అనమాట. ఎంత ప్రేమ, ఆయన నిండా ప్రేమ ఉన్నా, ఆయన సంపూర్ణంగా ప్రేమ అయినా కూడా ఒక్క ఆలోచన కూడా ఆయన మనసులో పుట్టదు. రాంగ్ ఆలోచన పుట్టదు, రాంగ్ అడుగు ఆయన వేయడు. ఎందుకంటే బికాస్ హీఈస్ రైచియస్ అండ్ హీఈస్ హోలీ. హీఈస్ రైచియస్నెస్ అండ్ హీఈస్ హోలీనెస్ దే ఆల్ వర్క్ టుగెదర్ బికాస్ హీఈస్ వన్ పర్సన్ అండ్ వన్ గాడ్. ఆయన లక్షణాలు ఏంటంటే అలానే పనిచేస్తాయి. ఆయన ప్రేమ ఎలాంటి ప్రేమ వర్ణించడానికి నేను ఇదంతా చెప్తున్నాను అనమాట. ఆయన ప్రేమను మనం అర్థం చేసుకోవాలి. ఆయన ప్రేమ అని చెప్పి ముందుకెళ్ళిపోయామనుకోండి, ప్రాబబ్లీ మీకేం అర్థం కాదు. ఇప్పుడు నేను చెప్తుంది అంతా కూడా తర్వాత వచనాల్లో అన్ప్యాక్ చేస్తాను, చూపిస్తాను మీకు. ఇది క్లియర్గా నిజమా కాదా, ఎలాంటి ప్రేమ కాదా అనేటువంటిది చూపిస్తాను. మూడోది, అంతేకాదు ఆయన న్యాయవంతుడు అని దేవుని వాక్యం చెప్తుంది. ఈజ్ జస్ట్. ఆయన అన్యాయస్తుడు కాదు. అన్యాయమైన ప్రేమ ఈ లోకము నేర్పిస్తుంది మనకి. వేరే వాళ్ళది లాక్కొని తను ప్రేమించే వాళ్ళకి ఇచ్చింది అనుకోండి, ఆ ప్రేమ ఏమవుతుంది? అన్యాయపు ప్రేమే కదా. వేరే వాళ్ళది తీసేసి నువ్వెవరినో ప్రేమిస్తున్నానని చెప్పి వాళ్ళకి ఇచ్చేవనుకో, వాళ్ళది లాక్కొని, అన్యాయపు ప్రేమ అవుతుంది. సో గాడ్ ఈజ్ జస్ట్, దేర్ ఫోర్ హిజ్ లవ్ ఈజ్ జస్ట్ లవ్. ఆయన ప్రేమ నీతి ప్రేమ మాత్రమే కాదు, న్యాయమైన ప్రేమ. ఆయన ప్రేమ న్యాయమైన ప్రేమ. అంతేకాదు, ఇంకొక మాట కూడా చెప్తాను, గాడ్ ఈజ్ ఇటర్నల్. ఆయన ఎవరు? నిత్యుడు. మరి ఆయన నిత్యుడైనప్పుడు ఆయన ప్రేమ ఎలాంటి ప్రేమ అయి ఉండాలి? శాశ్వతమైన ప్రేమ, లేకపోతే నిత్యమైన ప్రేమ. ఆయన నిత్యుడు కాబట్టి ఆయన ప్రేమ ఇటర్నల్ లవ్. హిజ్ లవ్ ఈజ్ ఇటర్నల్ లవ్. హిజ్ లవ్ హ్యాజ్ నో బిగినింగ్, హిజ్ లవ్ హ్యాజ్ నో ఎండ్. మనం అర్థం చేసుకోవాలి. మనకు దీని ఐడియానే లేదు. మనకేదో ఉప్పెనలాగా వచ్చి ప్రేమ ఎలా పైకి వెళ్ళి కింద పడిపోతూ ఉంటుంది. నేను అంటుంది ఏంటంటే గాడ్ ఈజ్ ఇన్కాంప్రహెన్సిబుల్. ఆయన్ని మనము అర్థం చేసుకుందామని ఈ స్మాల్ బ్రెయిన్ ఎంత ప్రయత్నం చేసినా కూడా ఎక్కడో చోట ఆగిపోతాం మనం. మనకు అర్థం కాదు. అక్కడ నుంచి ముందుకు వెళ్ళదు అనమాట. మన బ్రెయిన్ ఎందుకు వెళ్ళదంటే అంతే, మనం అంతకుమించి
ముందుకెళ్ళాం. శాశ్వతమైన ప్రేమ లేకపోతే నిత్యము ఉండేటువంటి ప్రేమతో ఆయన ప్రేమిస్తాడని, ఆయనే ప్రేమని, ఆయనలో ప్రేమ ఉంది కదా, ఆయనే ప్రేమని దేవుని వాక్యం చెప్తున్నప్పుడు నేను మీకు ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నానంటే అండి, మీరు ఆయన లక్షణాలను అన్నీ కలిపి మీరు అర్థం చేసుకోకపోతే కనుక మరలా ఆయనే తప్పు అర్థం చేసుకుంటారు. ఆయన ఒక లక్షణం తీసుకొని ఇప్పుడు సంఘాలలో దేవుడు ఎవరు అని అడిగారు అనుకోండి, మిగిలిన లక్షణాలన్నీ తీసి బయటపడేశారు. పుల్పిట్లు ఏం చేసినాయి అంటే మిగిలిన లక్షణాలన్నీ తీసి బయటపడేసి దేవుడు ఎవరంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీకోసం ఏదైనా చేస్తాడు, ఏదైనా చేస్తాడా, నీతిని న్యాయాలను వదిలేసి చేస్తాడా అంటే చేస్తాడని చెప్తున్నారు పుల్పిట్లో. ఇప్పుడు ఏం చెప్తున్నారు? చేస్తాడు, నీకోసం ఏమైనా చేస్తాడు, నిన్ను ఎతుకుతాడు, నిన్ను ఏ రోజు ఏమనడు, నిన్ను తిట్టడు, నిన్ను కొట్టడు. ఇది ఎక్కడ ప్రేమ? నాకు తెలిసింది ఎక్కడ ప్రేమో, ఇది దేవుని వాక్యంలో నుంచి వచ్చిన ప్రేమ కాదు, లోకంలో నుంచి తెచ్చారు వీళ్ళు పుల్పిట్లోకి తెచ్చి దేవుడిని ఎలా చూపిస్తున్నారంటే, దేవుడిని ఏ రోజు ఏమీ అనని, నువ్వు ఎలా బ్రతికినా బతుకు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా వెళ్ళు, నీ జీవితం ఏమైనా చేసుకోవాలనుకుంటే చేసుకో, అయినా కూడా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నారు. అయినా దేవుడు నిన్ను ఎందుకు ప్రేమిస్తాడు? వెరీ బ్యాడ్ థియాలజీ. దేవుణ్ణి ఎలా చూపిస్తుందంటే ఈ లోకము చూపిస్తుందంతా కూడా ఈ బైబిల్ తెలియనటువంటి పాస్టర్స్ పుల్పిట్లో తెచ్చి పుల్పిట్లో నుంచి మన మీదకి పంపిస్తున్నారు అనమాట. పాటలన్నీ అవేనండి. ఇప్పుడు మీరు తెలుగు పాటలు వినండి, తెలుగు క్రిస్టియన్ సాంగ్స్ వినండి, దేవుడిని ఎలా చూపిస్తారో చూడండి. వాళ్ళు దేవుడి ప్రేమ మీద ఎన్నో పాటలు రాస్తారు, కానీ ఆ ప్రేమ పవిత్రమైంది కాదు, న్యాయమైంది కాదు, నీతి గలది కాదు, నిత్యమైంది కాదు. అసలు ఆ ప్రేమ గురించి ఆ పాటలు పాడకూడదు, రాయకూడదు. ఎందుకో తెలుసా? ఆయనను ప్రేమ గురించే మాట్లాడుతున్నారు, కానీ ఆయన మిగిలినటువంటి పర్ఫెక్షన్స్ అన్నీ కూడా, మిగిలిన లక్షణాలన్నీ కూడా విడిచిపెట్టేస్తున్నారు. వీళ్ళు లోకంలో నుంచి నేర్చుకుని దేవుని వాక్యము పుల్పిట్స్లో నుంచి చెప్తున్నారు. అది ప్రేమ కాదు. గాడ్స్ లవ్ ఈజ్ ఎటర్నల్, గాడ్స్ లవ్ ఈజ్ ప్యూర్, గాడ్స్ లవ్ ఈజ్ హోలీ, గాడ్స్ లవ్ ఈజ్ జస్ట్, గాడ్స్ లవ్ ఈజ్ రైచియస్. అది దేవుని యొక్క ప్రేమ. అసలు సమస్తముకు బిగినింగు అదే, అన్నిటికీ మొదలు అదే. అందుకే యోహాను మీరు ప్రేమించండి అని, ఎలా ప్రేమించాలంటే అని మన దగ్గర మొదలు పెట్టలేదు. నేను చెప్పాను కదా, ఆ ట్రాక్ మన దగ్గర మొదలవలేదు. ఆ ట్రాక్ ఎక్కడ మొదలు పెట్టాడు? దేవుని దగ్గరే మొదలు పెట్టాడు. నిజానికి దేవుడు వెలుగు కదా, నేను మరలా చెప్తున్నాను. ఇప్పుడు చూడండి, దేవుడు వెలుగు, ఆయనలో ఏముండదు అంటే దేవుని ప్రేమ ఎలాంటి ప్రేమ అయి ఉండాలి? దేవుని ప్రేమలో చీకటి ఉంటుందా? మరి ఇప్పుడు మీరు చెప్పండి, దీని అర్థం ఏంటి? దేవుని ప్రేమ, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రము లేదు. మరి ఆయన ప్రేమలో చీకటి ఉంటుందా? ఉండదు కదా. మరి ఆయన ప్రేమలో ఏమాత్రం చీకటి ఉండదు కదా. ఆయన నీతిమంతుడు అని మొదటి యోహానులో చూసాము, ఆయన వెలుగు అని మొదటి యోహానులో చూసాము. మనము ఆయన లక్షణాలన్నీ మొదటి యోహానులోనే చూస్తున్నాం, కానీ ఈ లక్షణం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం మన మైండ్ ఏం చెప్తుందంటే, ఓ ప్రేమ అంటే ప్రేమే, ప్రేమ అంటే ప్రేమే, ప్రేమ అంటే ప్రేమే, ఆయన మిగిలినవన్నీ వదిలేస్తాడు, ఆయన మిగిలినవన్నీ పట్టించుకోడు, ఒకటే చేస్తుంటాడు అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. కన్జ్యూమింగ్ ఫైర్ అనే మాట కూడా ఉంది. గాడ్ ఈజ్, ఆయన దహించు అగ్ని. ఆయన ప్రేమ కూడా దహించే అగ్ని ప్రేమ. అది మీరు దాన్ని వదిలేస్తారు అనుకోండి ప్రేమను వర్ణించడానికి. అంటే ఆయనలో ఉన్నటువంటి లక్షణాలు, ప్రతి లక్షణము ఆయన మొత్తాన్ని సూచిస్తుంది. అంతేకాదు ఆయనలో అన్ని లక్షణాలు ఒకేసారి ఎగ్జాక్ట్గా ఉన్నాయి అన్నమాట. వాటిల్లో దేన్ని నువ్వు తీసేయలేవు, తీసేసి డిమినిష్ చేసి మాట్లాడటానికి అవకాశము లేదు. సో దేవుని ప్రేమతో మొదలుపెట్టాడు. దేవుని ప్రేమ ఎక్కడుందంట? దేవునితోనే మొదలవుతుందంట. దేవుడే ప్రేమ అంట. నేను ఇందాక మీకు ఒక మాట చెప్పాను. ఏం చెప్పానంటే, దేవుని ప్రేమ నిత్యమైనటువంటి ప్రేమ అని చెప్పాను. గాడ్స్ లవ్ ఇట్ ఎటర్నల్ అన్న. ఏమన్నాను? ఇటర్నల్. ఇటర్నల్లీ హీజ్ లవ్. ఇటర్నల్లీ హీజ్ లవ్ అంటే నిత్యత్వములో ఆయన ప్రేమ. నిత్యత్వంలోనే, నిత్యత్వం నుంచి నిత్యత్వం వరకు
నిత్యత్వంలోనే ఆయన ప్రేమ. మన ప్రశ్న ఏంటో తెలుసా అండి? దేవుడు ఎవరిని చేయనప్పుడు, సృష్టిని కానీ దేవదూతలను కానీ ఎవరిని చేయనప్పుడు, అంటే చేసింది అంటూ ఏది లేదండి. చేసింది అంటూ లేదు, కలిగిందంటూ ఏది లేదు. చేసిందంటూ ఏది లేదు, కలిగిందంటూ ఏది లేదు. ఏది లేనప్పుడు, కలిగింది ఏది లేనప్పుడు, చేసింది ఏది లేనప్పుడు కూడా ఆయన ప్రేమేనా? ఒకవేళ ఆయన ప్రేమ అయితే ఆయన ఎవరిని ప్రేమించాడు? ఒకవేళ ఆయన ప్రేమ అయితే ఆయన ఎవరిని ప్రేమించాడు? ఆన్సర్ చాలా సింపుల్. ఆన్సర్ ఏంటో తెలుసా అండి? మన దేవుడు ఇటర్నల్లీ ఎగ్జిస్టింగ్ యాజ్ 3 persons, ఫాదర్, సన్ అండ్ హోలీ స్పిరిట్. మన దేవుడు నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు తండ్రిగాను, కుమారుడుగాను, పరిశుద్ధాత్ముడుగాను ఉన్నాడు. కాబట్టి ప్రేమ అనేటువంటిది వారి ముగ్గురు మధ్యలోనే ప్రవహించింది. వారి ముగ్గురు మధ్యలోనే ప్రవహిస్తూ ఉంది. మీరు మరలా చెప్తున్నాను, కుమారుడు అనేటువంటిది టైటిల్ ఆయనకి ఇటర్నల్ నేమ్. అది గాడ్ సన్ అనేటువంటిది కలిగినప్పుడు, కన్నప్పుడు, పుట్టినప్పుడు ఈ మాటలు వాడకూడదు ఆయనకి. ఎందుకంటే కుమారుడు, తండ్రి అనేటువంటివి వాళ్ళిద్దరికీ నిత్యత్వం నుంచి నిత్యత్వం వరకున్న పేర్లు. ఎందుకంటే తండ్రి తన దైవత్వం మొత్తాన్ని తన కుమారుడికి ఇచ్చాడు కాబట్టి ఆయన కుమారుడయ్యాడు. తన దైవత్వం మొత్తము ప్రసరింపజేశాడు. కమ్యూనికేట్స్ అనే మాట వాడతాం థియలాజికల్గా. గాడ్ ద ఫాదర్ హ్యాస్ కమ్యూనికేటెడ్ హిస్ డివినిటీ, కమ్యూనికేట్స్ హిస్ డివినిటీ టు హిస్ సన్, దేర్ ఫోర్ హీ బికేమ్ సన్ అండ్ దేర్ ఫోర్ హీ ఈజ్ ద ఫాదర్. ఈయన కుమారుడు ఎందుకు అయ్యాడంటే తండ్రి తన దైవత్వం మొత్తం తన కుమారుడితో పంచుకుంటున్నాడు. ఎప్పటి నుంచి పంచుకుంటున్నాడు? నిత్యత్వం నుంచి వాళ్ళు అసలు బిగినింగ్లోనే అలా ఉన్నారు కాబట్టి వాళ్ళు అలా తన ప్రేమను దేవుడు తన కుమారుడితో పంచాడు. అందుకే అంటాడు దేవుని వాక్యం అంతా కూడా మనం మరలా వినేటువంటి సత్యం ఏంటంటే, తన కుమారుడు గురించి తండ్రి అని దేవుడు ఎప్పుడు మాట్లాడినా కూడా నా ప్రియకుమారుడు అంటాడు. ఏమంటాడు? నా ప్రియకుమారుడు అనే దాంట్లో ప్రేమ ఉందా లేదా? నా ప్రియకుమారుడు అనే దాంట్లో ప్రేమ లేదా? ఆయన అదృశ్య దేవుని స్వరూపి మాత్రమే కాదు, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు. అందుకే అంటారు ఈజ్ కో ఈక్వల్, కో ఇటర్నల్ అనే మాటలు మనం కుమారుడికి ఎందుకు వాడతామంటే న్యూ టెస్ట్మెంట్ వాడమని చెప్తుంది కాబట్టి వాడతాం అనమాట. సో వీళ్ళిద్దరి మధ్య అంటే నిత్యత్వంలో కూడా దేవుడు ప్రేమ ఉన్నాడు అనేటువంటిది మనము చెప్పటం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎ గాడ్ హూ ఈజ్ ఎ ట్రయూన్, దిస్ అట్రిబ్యూట్ ఈజ్ ట్రూ. ఇఫ్ ఎ గాడ్ ఈజ్ నాట్ ట్రయూన్, దెన్ దిస్ అట్రిబ్యూట్ డజంట్ మేక్ సెన్స్. దేవుడు ప్రేమ అనేటువంటి మాట మనము ఎవరికి చెప్పగలమంటే, ఎవరిలో అయితే ప్లొరాలిటీ ఆఫ్ పర్సన్స్, సింగిల్ గాడ్ హెడ్ ఉండి ప్లొరాలిటీ ఆఫ్ పర్సన్స్ ఉంటేనే మనం గాడ్ ఈజ్ ఎటర్నల్ అనేటువంటి మాట. దేవుడు నిత్యత్వం నుంచి నిత్యత్వం వరకు దేవుడు తన కుమారుడిని ప్రేమించాడు అనేటువంటిది మనము దేవుని వాక్యంలో చాలాసార్లు చూసేటువంటి సత్యమే. కానీ ఆయన నిత్యత్వంలో ప్రేమించాడా అనేటువంటిది నేను మీకు చూపించడానికి ప్రయత్నం చేసి నేను ఈరోజు ఎండ్ చేస్తాను. ఎందుకంటే ఇది ఇటర్నల్ లవ్ అనేటువంటిది కూడా నేను చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను. అక్కడ నుంచి ట్రాక్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఈ టెక్స్ట్లో ఏం చెప్తున్నాడంటే, తండ్రి అంట తన కుమారుణ్ణి పంపించాడంట. ఇక్కడ ఉంది కదా 4వ అధ్యాయం 7వ వచనం నుంచి ఏమనుంది? మనం తన ద్వారా దీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి, మరి ఆయనను పంపించడానికి ముందు ఈయన ఆయనతో ఉండాలి కదా. పంపించాడంటే ఈయన ఆయనతో ఉండాలి, ఆయనను ఈయన ప్రేమించాలి కదా. ఈ ప్రేమ ఆ రోజు మొదలవలేదు కదా, పంపించినప్పుడు మొదలవలేదు కదా. ఈ మరి నిత్యుడు దేవుడైతే తన కుమారుడిని నిత్యత్వంలోనే ఈయన ప్రేమించి ఉండాలి కదా. సో అది నేను ట్రేస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. యోహాను సువార్త 3వ అధ్యాయము 35వ వచనము ఈ మాట చదువుదాం. 3వ అధ్యాయము 35వ వచనం. నేను ఇప్పుడు తండ్రి కుమారుణ్ణి ప్రేమించాడు అనేటువంటిది మాత్రమే నేను మీకు చూపిస్తున్నాను. బట్ చూపిస్తూ నేను ఒక పాయింట్ మాత్రం చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, నిత్యత్వంలోనే తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి ప్రేమించాడు. నేను అంటుంది ఇంకా ఏమీ కలగక ముందు, ఏమీ సృజించబడక ముందు, ఏమి లేకముందే ప్రేమించాడా అనేటువంటిది. ఇక్కడ చూడండి 3వ అధ్యాయం 35వ వచనం. తండ్రి కుమారుణ్ణి ప్రేమించున్నాడు. క్లారిటీ ఉంది కదా మనకి. తండ్రి కుమారుణ్ణి
ప్రేమిస్తున్నాడు, గనుక ఆయన చేతికి సమస్తము అప్పగించాడు. తన కుమారుడిని ప్రేమిస్తున్నాడు కాబట్టి తన కుమారుడికి సమస్తమును తండ్రి అప్పగించాడు. నేను మరలా చెప్తున్నాను, తండ్రి కుమారుడు పేర్లు ఎలా వచ్చి నేను ఎవరైనా అడిగారు అనుకోండి, నేను ఆన్సర్ ఆల్రెడీ చెప్పాను. ఆన్సర్ ఏంటంటే వీ కాల్ ఇట్ ఇటర్నల్ జనరేషన్. ఇటర్నల్లీ, నిత్యత్వం నుంచి నిత్యత్వం వరకు తండ్రి అయిన దేవుడు తన దైవత్వం మొత్తం కుమారుడికి ప్రసరింపజేస్తున్నాడు, షేర్ చేస్తున్నాడు. సో తన దగ్గర ఏదైతే ఉందో సమస్తము తన కుమారుడు కూడా కలిగి ఉన్నాడు. తన తండ్రి దగ్గర ఏముందో తన కుమారుడి దగ్గర కూడా అదే ఉంది. అందుకనే ఆయన తండ్రి అన్నాం, ఈయన కుమారుడు అన్నాం. తండ్రి కుమారుడు అనేటువంటి పేర్లు ఎలా వచ్చినాయో చెప్తాను. బట్ ఈయన తండ్రి అంటాడు, తండ్రి కుమారుడిని ప్రేమించున్నాడు అనే మాట మనం చూస్తాం. 5వ అధ్యాయము 20వ వచనం. ఈ మాట 20వ వచనం ఒకసారి చదువుతాను. తండ్రి కుమారుని ప్రేమించు తాను చేయి వాటిని ఎల్లనూ ఆయనకు అగుపరుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సో మీరు ఇక్కడ కూడా తండ్రి ప్రేమిస్తున్నాడు అనేటువంటిది చూస్తాం. 5:26 కూడా ఒకసారి నేను చదువుతాను. మనకి తండ్రి యొక్క దైవత్వము కుమారుడి దైవత్వము ఒకటేనని, వాళ్ళిద్దరూ ఎలా తండ్రి కుమారుడు అయ్యాడో 26వ వచనం కూడా మనకు కొంచెం హింట్ ఇస్తుంది అనమాట. తండ్రి ఎలాగో తనంతటి తానే జీవం గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతటి తానే జీవం గలవాడు కుమారునికి అధికారము అనుగ్రహించినది. ఇక్కడ నేను అంటాను, ఇటర్నల్ జనరేషన్ వెనకాల ఏం జరుగుతుందో ఈ వచనం కూడా మనకు చెప్తుంది అనమాట. అంటే తండ్రి ఏం చేశాడు, తనకుంది మొత్తం తన కుమారుడికి పంచిచ్చాడు. నేనేమన్నానో మొత్తం నువ్వు కూడా అలానే అనేటువంటిది. సో కొంచెం ముందుకు రండి, 10వ అధ్యాయము 17వ వచనం. నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. ఆయన కాపరిగా గొర్రెల గురించి మాట్లాడుతున్నాడు. ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుతున్నాడు. సో తండ్రి ప్రేమిస్తున్నాడు అనేటువంటి మాట మాత్రం నేను మీకు చూపిస్తున్నాను. బట్ నేను ఎటర్నాలిటీలో తీసుకెళ్ళలేదు. ఇంకా నేను మిమ్మల్ని అంటే నిత్యత్వంలోకి మనం వస్తున్నాం, దగ్గరికి వస్తున్నాం. 15వ అధ్యాయం 9వ వచనం. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించునో నేనును మిమ్మల్ని అలాగూ ప్రేమించితిని. తండ్రి నన్ను ప్రేమించాడు. తండ్రి బై ది వే, నేను ఈయన నా ప్రియకుమారుడు అని చెప్పే వచనాలు నేను మీకు చదవట్లేదు, మీకు అందరికీ తెలుసు. ఆ వచనాలు ఒకవేళ నోట్ చేసుకుంటానన్నారు అనుకోండి, నోట్ చేసుకోండి. తండ్రి పరలోకం నుండి చాలాసార్లు తన కుమారుడు గురించి ఏం చెప్తాడు, ఈయన నా ప్రియకుమారుడు. అంటే ప్రత్యేకమైన ప్రేమ తండ్రికి కుమారుడి మీద ఉందా లేదా? ఉంది. మనం అనుకుంటాం, వెంటనే ఏమనుకుంటామంటే ఆయన ప్రియకుమారుడు భూమి మీద ఉన్నప్పుడే పరలోకంలో ఆయన ప్రియకుమారుడు కాదనుకుంటాం. ఆయన పరలోకంలో ఉన్నప్పుడు కూడా తండ్రికి ఆయన ప్రియకుమారుడే. సో ఆ రెఫరెన్సెస్ చెప్తాను, కావాలంటే ప్రియకుమారుడు అని పెట్టుకొని కింద రెఫరెన్సెస్ రాసుకోండి, తర్వాత మీ టైంలో చదువుకోండి. మత్తయి సువార్త 3:17, మత్తయి సువార్త 17:5, మార్కు సువార్త 1:11, మార్కు సువార్త 9:7, లూకా సువార్త 3:22, లూకా సువార్త 9:35. ఇవి కాకుండా ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇవి గాస్పల్స్లో ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకొక రెఫరెన్స్ కూడా ఉంది, ఈయన నా ప్రియకుమారుడు అని పీటర్ కోట్ చేస్తాడు. సెకండ్ పీటర్ చాప్టర్ 1:19 అనుకుంటా. అక్కడ మేము ఆ పర్వతం మీద ఉన్నాము, ఆయన రూపాంతరం చెందినప్పుడు మేము ఆయన చూసినప్పుడు మేము పరలోకం నుండి ఒక స్వరం వచ్చిందని పేతురు చెప్తాడు. 2వ పేతురు 1వ అధ్యాయంలో చెప్తాడు. సో ఈ రెఫరెన్సెస్ కాకుండా అది కూడా రెఫరెన్స్ నోట్ చేసుకోవాలి, ఎందుకంటే పేతురు రాసిన పత్రికలో కోట్ చేసాడు కాబట్టి మనం అది కూడా గుర్తు చేసుకోవాలి. సో ఇక్కడ ఉందండి 17వ అధ్యాయం. ఇప్పుడు నేను నిత్యత్వంలోకి వెళ్తున్నాం. నిత్యత్వంలోకి వెళ్ళి నిత్యత్వంలో తండ్రి కుమారుడిని ప్రేమించాడా లేదా అనేటువంటిది మనము చూస్తున్నాం. ఎందుకంటే ఆయన ప్రేమ ఉన్నాడు కదా, ఆయన ప్రేమ నిత్యత్వం నుంచి ఉన్నటువంటి ప్రేమ కదా. నిత్యత్వంలో తండ్రి కుమారుణ్ణి ప్రేమించాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము 24వ వచనం. తండ్రి నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలననియు కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి. ఇంగ్లీష్లో ఎవరైనా చదువుతారండి ఆ మాట, లాస్ట్ మాట, యు లవ్డ్ మీ బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్. అంటే ఇంకా ఏది సృజించక మునిపే తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడిని ప్రేమించాడు. కుమారుడైన దేవుడు నిత్యము దేవునికి ప్రియకుమారుడే. ఆయనకి తన కుమారుడు అంటే చాలా ఇష్టం. నిత్యుడగు దేవుడు నిత్యమైన ప్రేమను ఎవరికి చూపించాడు అంటే తన కుమారుడికి
చూపించాడు. పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నాడు. నిజానికి ఆ ప్రేమ వాళ్ళ ముగ్గురు మధ్య ఉంది. నిత్యత్వంలో ఎవరు లేరు, కలిగింది ఏదీ లేదు, సృజించబడింది ఏదీ లేదు. ఆ టైంలో కూడా వాళ్ళ మధ్యలో, ముగ్గురు మధ్యలో, ఒకరి మధ్యలో ఒకరు ప్రేమ ఉందన్నమాట. ఏ దేవుడైనా కూడా నేను ప్రేమ గలవాడిని అని చెప్తే కనుక, నిత్యత్వంలో కూడా నువ్వు ప్రేమ గలవాడు అని మనం అడిగితే ఆ దేవుడి దగ్గర ఆన్సర్ లేదు. నిత్యత్వంలో కూడా ప్రేమ గల దేవుడు ఓన్లీ ట్రయూన్ గాడ్లో మాత్రమే అది సాధ్యమవుతుంది. సో 26వ వచనం కూడా మీరు చదవచ్చు. నీవు నా యందు ఉంచిన ప్రేమను వారి యందు ఉంచినట్లు అంటాడు. అక్కడ 24 కిందే ఉందన్నమాట. నీవు అంటే తండ్రి అయిన దేవుడు నా యందు ఉంచిన ప్రేమను వారి యందును ఉంచినట్లు అనే మాట అంటాడు. అంటే తండ్రి కుమారుడిని ప్రేమిస్తున్నాడు అనేటువంటిది 17:24 మాత్రమే కాదు, 17:26 కూడా మీరు తీసుకోవచ్చు. 17:26లో కూడా తండ్రి ప్రేమను మనం చూస్తాం కుమారుడి పట్ల అని మనకి అర్థమవుతుంది. సో మనము ఈరోజు నేను ఒకే ఒక పాయింట్ మీకు చెప్పాను, మొదలు పెట్టాను. యాక్చువల్గా ఈ వచనాలన్నీ చెప్తున్న పాయింట్ ఒకటి ఏంటంటే, దేవుని స్వభావము మనము మన సహోదరులను ప్రేమించమని చెప్తుంది, ప్రభావితం చేస్తుంది, మనల్ని ప్రోత్సహిస్తుంది, బలవంతం చేస్తుంది. దేవుని యొక్క స్వభావము బలవంతం చేస్తుందని నేను చెప్పి, దేవుని స్వభావం ఏంటో నేను మీకు చెప్పలేదనుకోండి, స్వభావం అర్థం కాకపోతే మనం ఎలా బలవంతం చేయబడతాం ప్రేమించడానికి? సో అందుకనే దేవుని స్వభావం ఏంటో చూపించడానికి నేను ఈ ట్రాక్ మొదలుపెట్టాను అనమాట. సో ట్రాక్లో దేవుడు ప్రేమ అనే దగ్గర నేను మొదలుపెట్టాను. దేవుని ప్రేమ, ఈ లోకానికి ప్రేమ వేరు అని మొదలుపెట్టి ఆయన నిత్యత్వంలో ప్రేమించేవాడు అని చూపించాను. నిత్యత్వంలో తండ్రి అయిన దేవుడు కుమారుడిని ప్రేమిస్తున్నాడని, కుమారుడు ప్రియుడని, ఆయనకు ప్రియమైన కుమారుడు అని చూసాము. సో అక్కడి నుంచి మనము ఆయన ప్రేమను ఎలా ప్రవహించిందో చూస్తాం ఈ వచనాల్లో. 7వ వచనం నుంచి 11వ వచనం వరకు ఆయన ప్రేమ ఎలా ఫ్లో అయిందో చూస్తాము. ఆ ఫ్లో వలన ఎవరికి ఏం జరిగిందో చూస్తాము. అప్పుడు మనకు అర్థమవుతుంది అనమాట, ఓ ప్రేమ అంటే ఇదే, ఎలా ప్రేమించాలా అనేటువంటిది మనం అర్థం చేసుకుంటాం. ఎప్పుడంటే ఆయన స్వభావాన్ని మనము అర్థం చేసుకున్నప్పుడు, దేవుని స్వభావాన్ని మనము అర్థం చేసుకోవడానికి మనం అందరము ప్రయత్నము చేద్దాము. దేవుని ప్రేమ ఎప్పుడూ కూడా న్యాయమైన ప్రేమే, దేవుని ప్రేమ ఎప్పుడు పవిత్రమైన ప్రేమే, దేవుని ప్రేమ ఎప్పుడు కూడా పరిశుద్ధమైనటువంటి ప్రేమ. ఎప్పుడు ఏ రోజు ఆయన ప్రేమ తప్పు చేయదు. సో దీంతో నేను ఇక్కడ ఆపుతున్నాను. నెక్స్ట్ సండే మనం జాగ్రత్తగా దీన్ని ఎలా దేవుడు ప్రేమ చూపించాడు, ఆయన స్వభావం ఏంటి అనేటువంటిది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని విస్తారమైన కృప మన అందరికీ తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను. మీరు కూడా ప్రార్థన చేయండి. ప్రార్థన చేసి మారని హృదయాలు, మారని జీవితాలు దేవుడికి మహిమ తేలేవు. కాబట్టి దేవుడు మనతో మాట్లాడి మనల్ని ఎప్పటికీ మార్చాలని, మనం ఎప్పటికీ మారాలని, నిత్యత్వంలోకి వెళ్ళటానికి ముందే ఆయనని ఈ లోకానికి మనం చూపించగలిగే వారిగా మారాలని ఆశపడండి, ప్రార్థన చేయండి. దేవుడు మనకు సహాయం చేస్తాడు. థ్యాంక్ యూ వెరీ మచ్.